ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘము యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గతించిన దినములని దేవుడు తన రెక్కల నీడలో భద్రపరచి మరి తన కృపాక్షేమములను కరుణా కటాక్షములను మనపై చూపించి మనలను సజీవులుగా ఉంచిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి మీ గృహములలో కుటుంబములుగా మరి కూడుకొనండి. అందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఏమై ఉన్నావో, నీవు మా జీవితాల్లో ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించావో వాటన్నిటి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు నమ్మదగిన దేవుడవు, నమ్ముకునదగిన సహాయకుడవు, మా జీవితానికి మా జీవనానికి ఆధారము, ఆశ్రయము, దుర్గము నీవే. మమ్మను అన్ని వేళల్లో అన్ని పరిస్థితులలో మమ్మను కాపాడుచున్న దేవుడవు, మమ్మను సంరక్షించుచున్న దేవుడవు, మమ్మను పోషించుచున్న దేవుడవు. అన్నిటికీ మించి మా పాపముల కొరకు కల్వరి శిలువలో నీ పరిశుద్ధమైన రక్తమును చిందించి మాకు రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవపు వాగ్దానాన్ని దయచేసినందుకు నీకు వందనాలు. ఈ ఆదివారపు దినమందు నీ యొక్క ప్రియ బిడలముగా నీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటికి ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షత వహించండి. ప్రతి గృహములో నీ సన్నిధి ఉంచండి, మా మధ్య నీ సన్నిధి ఉంచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని కోరుకుంటూ ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుణ్ణి మహింపరుద్దాం. అలాగే మీరున్న చోట్ల కూడా మీరందరూ కలిసి మాతో పాటు ఈ యొక్క పాటల్లో ఆరాధనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘం యొక్క పాటల పుస్తకంలో నుంచి 414వ పాట పాడుకుందాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేము, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు అనే పాట పాడదాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా, తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో
యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా, చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. హల్లెలూయా. అవును, మన పక్షముగా ఉండి మన కార్యములను సఫలం చేయు దేవుడు ఆయన. అద్భుతమైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, మనకు తల్లిగా, తండ్రిగా, పోషకునిగా, సంరక్షకునిగా ఉండి నడిపించే గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మరి యొక్క పాట పాడుకుందాము. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే అనే పాట పాడుకుందాం. మరి పాట మొదటిసారిగా విని మరి రెండవసారి మాతో పాటు కలిసి పాడవలసిందిగా కోరుతున్నాము. హృదయపూర్వకముగా ఈ పాట పాడదాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. అందరూ కలిసి పాడదాం. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే,
నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూ నే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీరు అగ్నియు నీ అద్భుత మాటను లోబడుచునే ఉన్నది అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటను లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. అందరూ కలిసి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఎక్కడున్న వారమే అక్కడే హృదయపూర్వకముగా ఒకవేళ మోకరించగలిగితే మోకరించి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా మా జీవితంలో నీ చిత్తము చేయడానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి, నీ మార్గములో నడవడానికి మేము ఇష్టపడుతున్నాము, నిన్ను వెంబడించుటకు మేము ఇష్టపడుతున్నాము తండ్రి. సమస్తము నీ యొక్క మాటకు లోబడుచుండగా నీ స్వరూపమందు నీ పోలికలో చేయబడిన మేమును నీ మాటకు లోబడడానికి ఇష్టపడుతున్నాము తండ్రి. నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రతి ఒక్కరము కూడా మరొకసారి హృదయపూర్వకముగా ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. ఒకవేళ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఏకాగ్రత కలిగి ధ్యానపూర్వకముగా దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరచుదాం. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. అందరూ కలిసి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. రెండు చేతుల పైకి దేవుని సన్నిధిలో ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. అందరూ కలిసి పాడదాం. ఆరాధన యేసు నీకే, అవును తండ్రి నీకేనయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన
నీ అద్భుత మాటను లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటను లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, యేసు ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. కలిసి పాడదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. అందరూ కలిసి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. పాడండి దేవుని సన్నిధిలో. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మరొకసారి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అవును తండ్రి, నిన్నేమేమో ఆరాధిస్తున్నాము నాయన. నీ చిత్తములో నడుచుటకు మేము ఇష్టపడుతున్నాము తండ్రి. నీ చిత్తము చేయుట తప్ప వేరే మార్గము మాకు లేదు. నీ మాటకు లోబడుటకు మేము ఇష్టపడుతున్నాము తండ్రి. మా జీవితములలో నువ్వు చేసిన కార్యములన్నిటి బట్టి నీకు వందనాలు. నీకు అద్భుత కార్యములు జరిగించావు, ఆశ్చర్య క్రియలు జరిగించావు నాయన. అందుకే నిన్నే మేము ఆరాధిస్తున్నాం, నిన్నే మేము మహిమపరుస్తున్నాం, నిన్నే మేము ఘనపరుస్తున్నాము తండ్రి. సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్తని దేవా, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభువా. నీ పోలికలో నీ స్వరూపములో మమ్మను సృజించినందుకు నీకు వందనాలయ్యా. ఓ మమ్మను పుట్టించినది మొదలుకొని ఇంతవరకు సంరక్షించి పోషించి నడిపించుచున్నందుకు నీకు వందనాలు. నువ్వు చేసిన అద్భుతములన్నిటి బట్టి వందనాలు. అయినా మా జీవితములను మీకు సమర్పించుకుంటున్నాం, మా జీవితములను మీకు అప్పగించుకుంటున్నాం. మా ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, 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 వందనాలయ్యా. నీకే స్తోత్రమయ్యా, స్తోత్రము, స్తోత్రము. దేవుని సన్నిధి మన మధ్య ఉంటుండగా మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుందాం. మన జీవితములను ప్రభుకు అప్పగించుకుంటూ, ప్రభువా నీ చిత్తము చేయుటకు మేము ఇష్టపడుతున్నాం, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి అని ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ ఆరాధన అంతటికీ ప్రభు అధ్యక్ష వచ్చి నడిపించలాగున దేవుడు తన వాక్కును మనకు వినిపించి మనల్ని దర్శించలాగున, వినగలిగిన చెవులు గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి ప్రభు అనుకరించలాగున ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు, మనమందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నా తండ్రి, ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను నీ బిడ్డలముగా నాయన నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు నైనా. ఈ సమయంలో నైనా మీ బిడ్డలముగా నైనా నీ పోలిక చొప్పున నైనా మమ్మల్ని నిర్మించుకున్న తండ్రి, నైనా నీ బిడ్డలమైన మేము నైనా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నైనా నీ నామాన్ని మేము ఘనపరిచి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నైనా మీకు వందనాలు నైనా. మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని, మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని, నైనా మీ నామాన్ని హెచ్చించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, ఈ సమయంలో మా జీవితాలను నైనా సజీవ యాగముగా నైనా మేము నీకు సమర్పించుకొని ఉన్నాం తండ్రి. నైనా మా
యొక్క సమర్పణను ప్రభా మీరు అంగీకరించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నాయన ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన మా యొక్క ఆరాధన అంతటిని నాయన ప్రభ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఎక్కడ 2-3 నా నామం పేట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. నేను ప్రతి గృహములో నీ సన్నిధిని ఉంచండి ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా నైనా నీవు అభిషేకించండి నాయన. నీ ఆత్మను ప్రభా నైనా కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఈ సమయంలో నైనా మేము నీకు అప్పగించుకుంటున్నాం. ఈ ఆరాధన అంతటినీ ప్రభా నీ చేతులకే నేను సమర్పించుకొంచున్నాము తండ్రి. విత్తబడబోయే వాక్యం ద్వారా నేను మా అందరితో స్పష్టముగా నైనా మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మా జీవితాలకు అవసరమైన ఆత్మీయ ఆహారమును ప్రభా నైనా మీరు మాకు అందిస్తూ ఉండగా నైనా మేము దానిని స్వీకరించి మా ఆత్మీయ జీవితాలను ప్రభా మేము బలపరుచుకోవడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నైనా మేము నాతని మాకు కలిగిన పరిస్థితులన్నింటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నైనా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఏ ప్రదేశం నుంచి ఏ కుటుంబాల్లో నైనా నీ బిడ్డలైన వారు కూడుకొని ఉన్నారో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిని ఆవరింప చేయమని నా తండ్రి నేను ఆది నుంచి అంతం వరకు ఈ ఆరాధన అంతటిని నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని నన్ను మమ్మల్ని నడిపించమని నా తండ్రి వాక్యము విత్తబోవు నీ దాసుని కూడా మీరు అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా నీవే నీ దాసుని ద్వారా నేను మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇంతవరకు దేవుని ఆరాధించి దేవుని మహింపరచడానికి దేవుడు కృప చూపాడు. నిజముగా మనమందరము దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని సన్నిధిని మనం అనుభవించామని మనం నమ్మొచ్చు. దేవుని కృప కొరకు మనం కనిపెడదాం. ప్రియులారా, దేవుడు ఎంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మరి ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఈరోజు మనం అందరము సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప. దేవుని కృప లేకుండా మనం ఈ భూమి మీద మనం మనుగడ సాగించలేం, మనం బ్రతికి ఉండలేం. మనలో ఉన్న జీవము, మనలో ఉన్న ఊపిరి, ప్రాణము ప్రభు యొక్క దానమే. అంచేత ఆయన మనకిచ్చిన జీవితమును బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు ఘనకార్యములు చేద్దాం. పిల్లారా, ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ గృహములలో కుటుంబములుగా కూడుకొని ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందుచున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి కుటుంబముగా దేవుని యొక్క వాక్యాన్ని కలిసి మనము ధ్యానం చేద్దాం. మరి బైబిల్ గ్రంథాలు మీ చేత పట్టుకొని నేను చెప్పే వాక్య భాగాలను చూస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియులారా, ఇక్కడ కొంతమంది మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు కానీ రేపు కానీ ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం పాటు అక్కడ ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని వారు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనం గమనిస్తే అక్కడ ఉన్న హెచ్చరిక ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతేనే అలాగో మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొన్న వల్లని హెచ్చరిక మనకు కనబడుతుంది. పిల్లల వారు మాట్లాడుకుంటున్న మాట మనం గమనిస్తే, మనము బాగుగా వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము లేదా లాభము సంపాదింతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట. పిల్లరా, వారి యొక్క ఆలోచన ఏంటంటే,
వారు సంవత్సరము పాటు బాగా వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకోవాలి, ఆస్తిని సమకూర్చుకోవాలి, ధనమును సంపాదించాలి అన్న ఆలోచన వారు కలిగి ఉన్నారు. వారు ఎంతగా వారు ప్రణాళికను వారు కలిగి ఉన్నా ఒక రేపు వారు జీవించి ఉంటేనే గాని వారు తమ వ్యాపారాన్ని వారు కొనసాగించుకోలేరు. అందుచేత వారి యొక్క జీవం అనేది దేవుని చేతిలో ఉన్నది. దేవుని చిత్తమైతేనే మన ప్రణాళికలు, మన ఆలోచనలు నెరవేరుతాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు అనుకుంటున్న మాటలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. వారు అనుకుంటున్నారు, మనము వ్యాపారము సంవత్సరం పాటు చేసి లాభము సంపాదించుకుందాము రండి అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే వారు ధనాన్ని లేదా లాభాన్ని సంపాదిద్దాము అన్నది వారి యొక్క ఆలోచన. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనంలోకి వెళితే ఇక్కడ మరికొంతమంది మనుషులు కనబడుతూ ఉన్నారు. వారేమని అనుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. వారు అనుకుంటున్నారు, ఆకాశమునంటే శిఖరము వలె ఒక గొప్ప గోపురాన్ని కట్టుకొని మనము పేరు సంపాదించుకుందాము రండి అని. ఇది వీరి యొక్క ఆలోచన. యాకోబు పత్రికలో మనం చదివినట్లయితే వారి యొక్క ఆలోచన లాభము సంపాదించుకోవాలనేది వారి యొక్క ఆలోచన. మరి ఇక్కడ ఆదికాండములో 11వ అధ్యాయంలో చదువుతున్నాము. వీరి యొక్క ఆలోచన పేరు సంపాదించుకోవాలి. పేరు ఎలాగ సంపాదించుకోవాలి అని అంటే, ఆకాశం అనంటే ఒక గోపురము కడదామన్నది వారి యొక్క ఆలోచన. అందుకే వారు బాబెలు గోపురం అని అక్కడ పిలుస్తాము. వారు బాబెలు గోపురాన్ని వారు కట్టడానికి ప్రయత్నించి కొంత కట్టిన తర్వాత దేవుడు వారి యొక్క గోపురాన్ని చూచి దేవుడు ఆ గోపురాన్ని పడగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారి ఆలోచన కూడా విఫలమైనట్టు మనము గమనిస్తున్నాం. ఎందుకంటే అక్కడ వారు గోపురము కట్టడము అనేది అది దేవుని యొక్క చిత్తము కాదు. వారు పేరు కొరకు వారు గోపురాన్ని వారు కడుతూ ఉన్నారు. పిల్లలు, ఈరోజు కూడా మనుషుల యొక్క ఆలోచన అయితే ధనమును సంపాదించాలి లేదా పేరును సంపాదించాలన్నది వారి యొక్క ఆలోచన. దేవుని చిత్తం ఏంటో కనుగొనకుండా, దేవునికి వారి జీవితాల్లో వారి హృదయాల్లో చోటు ఇవ్వకుండా, దేవుని చిత్తమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవేవో సంపాదించుకోవాలని మనుషులు ఆరాటపడుతూ ఉన్నారు. మన లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే 18, 19 వచనం నుంచి అలాగే 21 వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక ధనవంతుడు అక్కడ మనకు కనబడుతున్నాడు. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇదిగో అనేక సంవత్సరములకు సరిపడినంత ఆస్తిని నేను సమకూర్చాను. అందుచే తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. పిల్లారా, అంటే అతడు తన యొక్క జీవితంలో చాలా భాగము, చెప్పాలంటే జీవితం అంతా కూడా అతని ఆలోచన ఏంటంటే ధనమును సమకూర్చుకోవాలి, ఆస్తిని సమకూర్చుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలన్నదే అతని ఆలోచన. కింద వచనాల్లో 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ 21 దేవుని ఎడల ధనవంతుడు కాక, అతడు తన కొరకు సంపాదించుకుంటూ ఉన్నాడు గాని దేవుని ఎడల అతడు ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. అలాగుననే ఉండును. ఎలాగంటే రాత్రికి రాత్రే ఒకవేళ ప్రాణము పోతే అతడు సంపాదించినవి ఏమాత్రము కూడా ఉపయోగకరము కాదు అతనికి. పిల్లరా, మనం గమనించినట్లయితే ఈ ఆలోచన ఆస్తిని సంపాదించుకోవాలి అన్నది ఆలోచన గాని దేవుని గురించిన ధ్యాస, దేవుని గురించిన ఆలోచన అతనికి ఏమాత్రము కూడా కనబట్టము లేదు. లూకాసు 9వ అధ్యాయం 25వ వచనంలో మరియొకని గురించి అక్కడ వ్రాయబడింది. ఒకడు లోకమంతటిని సంపాదించుకొని ఒకవేళ తన్ను తాను పోగొట్టుకుంటే లేదా తన ప్రాణాన్ని లేదా తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఇతని యొక్క ఆలోచన లోకమంతా సంపాదించాలి. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకములో ఉన్న ఈ యొక్క అతిశయము, లోకములో ఉన్న డంబములు, లోకములో ఉన్న ఆస్తిపాస్తులు, లోకములో ఉన్న వాటన్నిటిని కూడా
సంపాదించుకోవాలన్నది అతని యొక్క ఆలోచన. ప్రియులారా, ఈ 4 సందర్భములు నలుగురు రకముల వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే వీరి యొక్క ఆలోచన అంతా ఏంటంటే ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకోవాలి. వారికి దేవుని గురించిన ఆలోచన లేదు. దేవుని గురించిన ధ్యాస లేని పరిస్థితిలో వారు ఈ లోక సంపాదన మీదే వారు ఆలోచన కలిగి ఉన్నారు. పిల్లలు మరికొంతమంది వారు పదవులో సంపాదించుకోవాలని, లేకపోతే వారు గొప్ప భోగభాగ్యాలు సంపాదించుకోవాలని, లేదా అధికారమును సంపాదించుకోవాలని ఈరోజు మనుషులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది అందరికంటే నేను గొప్పవానిగా ఉండాలి, అందరికంటే నెంబర్ 1 స్థాయిలో ఉండాలి అన్నది వారి ఆలోచన. అంటే నేను పేరు సంపాదించుకోవాలి అన్నది వారి ఆలోచనగా పిల్లరా ఈరోజు మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అసలు మనము వేటిని సంపాదించుకోవాలి? ధనమును సంపాదిస్తే సరిపోతుందా, లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే సరిపోతుందా, లేదా అధికారాన్ని కలిగి ఉంటే సరిపోతుందా అని కాదు. కానీ పిల్లరా, మనము బైబిల్ యొక్క వాక్యాన్ని అనుసరించి అసలు మనం ఏమి సంపాదించాలి, వేటి కొరకు మనం ప్రాధాన్యత మనం ఇవ్వాలో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య దాని నిమిత్తము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే, అపరంజి అనగా బంగారము సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ప్రియులారా, ఈ రోజు మనుషులు రకరకాల వాటి కొరకు వాటిని సంపాదించుకున్నట్టు కొరకు పరిగెడుతూ ఉండగా నీవు నేను మనము ఏమి సంపాదించుకోవాలి అని అంటే, లేదా మానవులు ఏమి సంపాదించుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, మనం ఏమి సంపాదించాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమి సంపాదించాలంటే జ్ఞానమును సంపాదించాలి. ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే వెండి కంటే గొప్పది, లేదా బంగారము కంటే గొప్పది, ధనధాన్యములు ఆస్తిపాస్తుల కంటే గొప్పది. బైబిల్లో గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము, జ్ఞానము లేక జనులు నశించిపోతున్నారట. వారికి జ్ఞానము లేక జనులు నశించిపోతూ ఉన్నారు. అది ఏ జ్ఞానము అని మనం ఆలోచన చేస్తే హోషే గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. ప్రియులారా, అక్కడ ఈ మాట మనము ధ్యానం చేద్దాం. హోషే గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట గమనిస్తే మనుషులకు ఏమి జ్ఞానము, ఏ జ్ఞానము కావాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానము, యెహోవాను గూర్చిన జ్ఞానము మనిషి సంపాదించుకోవాలి. ప్రియులారా, ఈ రోజు మనిషికి జ్ఞానము లేదని కాదు, గొప్ప జ్ఞానం ఉంది. కంప్యూటర్ జ్ఞానము, లేదా ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానము. మనిషి ఈరోజు అంతరిక్షమునకు వెళ్ళడానికి కూడా గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కానీ పిల్లలు, బైబిల్ గ్రంథం చెప్తుంది లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోకంలో ఉన్న రకరకాల జ్ఞానాలు, రకరకాల డిగ్రీలు సంపాదించుకోవడం కాదు. ఈ జ్ఞానం అవసరము కాదని కాదు. కానీ పిల్లరా, దానికంటే ఉన్నతమైన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈరోజు మనుషులు అనేక మంది వాదిస్తూ ఉంటారు, దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు, దేవుడు లేడని వాదిస్తూ ఉంటారు, దేవుడు ఉంటే అలాగు చేయమని ఇలాగు చేయమని దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు అనే మాట చదువుతున్నాం. 53వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు అక్కడను లేడు. పిల్లలు, కొంతమంది దేవుడు లేడని అనుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కన్న తల్లి అనేవారు ఒకరు ఉంటారు. దేవుడు లేడు అని ఎవరైనా చెప్తున్నారంటే నాకు జన్మనిచ్చిన తల్లి లేదు అని దాని అర్థమని గమనించాలి. దేవుడు లేడని అనుకునేవారు వారు బుద్ధిహీనులు. బుద్ధి లేని మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సృష్టిని ఆలోచించినప్పుడు, ఈ సృష్టిని మనం చూచినప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒకడు ఉన్నాడు అని ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి.
వారు బుద్ధిహీనులు, దేవుడు లేని అనుకోవడం మాత్రమే కాక వారు చెడిపోయిన వారై వారు అసహ్య కార్యములు వారు చేస్తూ ఉంటారు. దేవుడు లేడని వారు నమ్ముతారు కనుక వారు చెడు కార్యాలు లేదా అసహ్య కార్యాలు చేస్తారు. ఎందుకు? దేవుని యొక్క భయము వారికి ఉండదు. అంటాడు 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట. వివేకము కలిగి ఒకవేళ నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమో, నా యొద్దకు వస్తారేమో, నన్ను ఆరాధిస్తారేమో అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఆశించి పరిశీలించి ఆయన వెతుకుతున్నాడు పిల్లారా. కానీ ఈరోజు చాలా మంది ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఎంత ఘోరమైన పరిస్థితులు, శ్రమలు, శోధనలు మనిషికి సంభవించిన మనుషులు దేవుని వైపు జరగకుండా ఇంకా తినము త్రాగము సుఖించమన్నట్లు జీవిస్తూ ఉన్నారు. దేవుడేమో ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలు నా యొద్దకు వస్తారేమో, నన్ను ఆరాధిస్తారేమో అని దేవుడు చూస్తూ ఉండగా కొంతమంది ఏమో వారు దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్న 3వ వచనంలో చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వారు చెడిపోయి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే వారి నమ్మకం ఏంటంటే దేవుడు లేడని వారు నమ్ముతున్నారు. పిల్లారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, దేవుడిని గురించి లేదా దేవుణ్ణి గురించిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. దేవుడు ఎవరు? దేవుడు సృష్టికర్త అయిన దేవుడని మనం ఎరగాలి. సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అనేవాడు ఒకడున్నాడు అని మనం గమనించాలి. మోషేతో దేవుడు మాట్లాడి, ఇదిగో మోషే, నీవు ఫరో యొద్దకు వెళ్ళాలి, నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు, వారిని విడిపించాలని మోషేతో దేవుడు చెప్పినప్పుడు, మోషేతో దేవుడు ఇదిగో ఇలాంటి రకరకాల అద్భుతాలు చేయాలని చెప్పినప్పుడు, ఒకవేళ నీవెవరు అని ప్రజలు అడిగితే నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, ఐ యామ్ దట్ ఐ యామ్, అనగా నేను ఉన్నవాడను అనువాడనని నీవు చెప్పాలి. అవును పిల్లారా, దేవుడు అంటే ఉన్నవాడు, లేనివాడు కాదు, కల్పించబడిన వాడు కాదు, మనుషుల చేత సృజింపబడిన వాడు కాదు. పిల్లారు, ఈరోజు దేవుడు మనుషులను చేస్తూ ఉంటే, మనుషులను సృజిస్తూ ఉంటే, ఈరోజు మనుషులు దేవుణ్ణి తయారు చేసుకొని దేవుని కంటే గొప్పవారిగా ఉండాలని మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లారు, నిజానికి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన చేయలేనిది, ఆయనకు చేతకానిది ఈ లోకములో ఏమీ లేదు. ఆయన సమస్తముపై ఆధిపత్యము కలిగిన దేవుడు, సృష్టిపై ఆధిపత్యం కలిగిన దేవుడు, మనుషులపై అధికారము కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు పిల్లారా. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి ఈ లోకంలో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల వ్యాపించి ఉండే గొప్ప దేవుడు. ఆయన ఒక్క చోటకు పరిమితమైన వాడు కాదు. ఇదిగో ఇక్కడ మేము నిల్చుండి దేవుని ఆరాధన చేస్తున్నాము, మీరు మీ యొక్క గృహములలో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మీ యొద్ద దేవుడు ఉన్నాడు, మా యొద్ద దేవుడు ఉన్నాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉండేవాడే సత్యమైన నిజమైన దేవుడు. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞానము కలిగిన దేవుడు. మన ఉద్దేశములు ఆయనకు తెలుసు, మన ఆలోచనలు ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు. ఇదిగో నీ నోట రాకముందే దేవునికి తెలుసు, తలంపు నీ యొక్క మనసులో పుట్టకముందే ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. పిల్లారి, సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క శక్తిని. నీవు ఏ పరిస్థితి గుండా వెళుతూ ఉన్నావో, ఏ శోధనలో నీవు ఉన్నావో, ఏ శ్రమలో నీవు ఉన్నావో, ఏ కష్టములో నీవు ఉన్నావో, ఎందుకు నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావో, నీ ఇంటిలో పరిస్థితి ఏంటో, నీ ఒంట్లో పరిస్థితి ఏంటో, నీ కుటుంబంలో పరిస్థితి ఏంటో దేవునికి బాగా తెలుసు. ఎందుకు అనగా ఆయన సర్వ జ్ఞానము కలిగిన దేవుడు. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు మనల్ని పోషించేవాడని, దేవుడు మనల్ని సంరక్షించేవాడని, దేవుడు మనల్ని కాపాడేవాడని, దేవుడు సమస్తాన్ని సృజించిన సృష్టికర్త శక్తి కలిగిన దేవుడని మనం గమనించాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడని మనం నమ్మే మనము దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన శక్తిని రుచి చూడాలి, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను రుచి చూడాలి. పిల్లారా, దేవుని నమ్మి దేవుని మీద ఆనుకున్న వారు ఎప్పుడు కూడా బలవంతులుగా, శక్తివంతులుగా వారు ఉంటారు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని గురించిన జ్ఞానాన్ని నీవు సంపాదించుకున్నావా?
ప్రియుల లోక సంబంధంగా ఎంత మనం సంపాదించుకున్నా దేవుని జ్ఞానము లేకపోతే అంత వ్యర్థం. అందుకే దేవుడు సమస్త మానవ కోటికి ఒక విధిని విధించాడు. ఆ విధి ఏంటంటే సమస్త మానవ కోటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట చదువుతున్నాము. ఇదిగో ప్రతి మానవ కోటి లేదా ప్రతి మానవుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది దేవుడు మానవులకు విధించిన విధి. ఆయన దేవుడు గనుక ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన మాటకు విధేయులవుతూ ఆయన యొక్క దీవెనలు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని గురించిన జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటున్నావా? మరి దేవుని గురించిన జ్ఞానం ఎలాగొస్తుందంటే దేవుని యొక్క వాక్యము నువ్వు మనం చదివినప్పుడు, ఈ బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు దేవుడు ఇటువంటి వాడో నీకు తెలుస్తుంది. పిల్లారా, అనేక మంది బైబిల్ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉంటాయేమో అని వెతుకుతూ చదివారు, కానీ దేవుడు వారిలో ఉన్న తప్పులను ఈ వాక్యం ద్వారా చూపించాడు. పిల్లారా, ఈ వాక్యాన్ని చదువుతుండగా దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ వాక్యపు వెలుగులో మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనము పాపి అని మనం పాపులమని మనం గ్రహిస్తాం, మనం దోషులమని మనం గ్రహిస్తాం, దేవుడు పరిశుద్ధుడని మనం గ్రహిస్తాము, మనము పాపులమని మనము గ్రహిస్తాం. పిల్లరా, వాక్యాన్ని చదువుతుండగా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. మొదటిగా మనం గమనిస్తూ ఉన్నాము, మనం ఏమి సంపాదించుకోవాలి అనగా దేవుని గూర్చిన జ్ఞానాన్ని, యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. రెండవది మనం గమనిద్దాము. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని. చాలు, 8వ వచనం కూడా చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. 8వ వచనం ఏమంటున్నాడంటే, క్రీస్తును గూర్చిన లేదా యేసు నా ప్రభువు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను సంపాదించుకోవాలి. దాని కొరకు నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పిల్లారా, రెండవదిగా మనం ఏమి సంపాదించుకోవాలి అంటే క్రీస్తును మనము సంపాదించుకోవాలి. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఈరోజు మనుషులు యేసుక్రీస్తు అందరిలో ఒకటిగా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు సాధారణ మానవుడు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. వారికి క్రీస్తును గురించిన జ్ఞానము లేని రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అంటారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే ఎందుకు ఆయన సిలువలో మరణించాలి అని వారు అనుకుంటారు. నిజానికి వారు లేఖనములు ఎరుగక, దేవుని శక్తిని ఎరుగక వారు పొరబడుచున్నారన్నమాట మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పిల్లలు, నిజానికి ఎందుకు యేసుక్రీస్తు మరణించాడంటే, సిలువలో మరణించాడంటే మన పాపముల కొరకే. మన పాపముల నుంచి మనం విడుదల పొందాలంటే పరిశుద్ధ రక్తం చిందించాలి. మరి ఆ పరిశుద్ధుడు ఎవరనగా యేసుక్రీస్తు. ఆయన నోట పాపము లేదు, ఆయన జీవితంలో ఆయన ప్రవర్తనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధునిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన పరిశుద్ధునిగానే ఒక కన్యకకు ఆయన జన్మించాడు. ఆయన జన్మలో కూడా పాపము లేదు. అంచేత పాపరహితుడైన, పరిశుద్ధుడైన, నిష్కల్మషుడైన, నిర్దోషి అయిన, పవిత్రుడైన యేసుక్రీస్తు తన రక్తమును చిందిస్తేనే తప్ప మానవులకు పాప క్షమాపణ లేదు గనుక ఆయన సిలువలో ఆయన మరణించాడు. ప్రియులారా, యేసుక్రీస్తుని గురించిన ఈ జ్ఞానము చాలా మందికి లేదు. ఆ క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు అంటే అర్థం ఏంటి? యేసు అనగా రక్షకుడు అనే అర్థం. క్రీస్తు అనగా అర్థం ఏంటి? క్రీస్తు అనగా అభిషిక్తుడు అనే అర్థం. ఇది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు మరణించాడనే సంగతి, మన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన
కన్యక అయిన మరియ గర్భమున ఆయన జన్మించి ఆయన 33 సంవత్సరాల భూమి మీద జీవించాడు. ఆయన తన సేవా పరిచర్యలో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటి వారిని, పక్షవాత కలిగిన వారిని ఆయన బాగు చేశాడు. చివరికి చనిపోయిన కొందరిని ఆయన తిరిగి బ్రతికించాడు. అయితే కేవలము ఆయన అద్భుతాలు చేయడానికి మాత్రమే రాలేదు, కానీ మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించడానికి ఆయన వచ్చాడు. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు విమోచన అనే సంగతి మనము తెలుసుకోవాలి ప్రియులారా. అది మాత్రమే ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. అనేక మంది తనను తాను పునరుత్థానుడయ్యాడన్న సంగతిని ఆయన కనుపరుచుకొని అందరూ చూచుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఇదిగో ఆయన మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన రెండవసారి రాబోతున్నాడు కనుక నీవు నేను మనం అందరం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఎవరు ఆయన రాకడలో ఎత్తబడి పరలోక రాజ్యాల్లో చేరుతారంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో చేరుతారు పిల్లారా. ఇది క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనము సంపాదించుకొనవలసి ఉంది. అంతవరకు జక్కయ్యకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో యేసు ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతడు యేసుని గురించి తెలుసుకున్నాడు. అలాగే అనేక మంది భక్తులు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు. కొన్నేళ్ళు దేవుని యందు భయభక్తులు గలవాడే, కానీ యేసు ఎవరో అతనికి తెలియదు. అందుకే అపోస్తలుడైన పేతురు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, యేసు క్రీస్తు వారు ఎందుకు మరణించారో పేతురు వివరించిన తర్వాత కొన్నేళ్ళు తన ఇంటి వారు అందరూ కూడా మారు మనసు రక్షణ పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని నీవు సంపాదించుకున్నావా? ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా ఏమి ఉన్నా క్రీస్తు లేకపోతే అదంతా సున్నా, అదంతా వ్యర్థమే. ధనము మనకుండొచ్చు, వెండి బంగారాలు మనకుండొచ్చు, ఆస్తిపాస్తులు మనకుండొచ్చు, అవన్నీ ఒక సున్నాతో సమానము పిల్లారా. అదంతా వ్యర్థము. కానీ యేసు క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము రాజుగా, ఆయనను మనము రక్షకునిగా, ఆయన మనం ప్రభువుగా మనం సంపాదించుకుని మన హృదయంలో ఆయన జీవిస్తే పిల్లారా మన జీవితం ఎంతో ధన్యం అవుతుంది. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించడం, క్రీస్తుని మనము ధరించుకోవడం. ఎవరి జీవితంలో క్రీస్తు ఉంటాడో వారు గొప్ప మార్పు కలిగిన జీవితాన్ని వారు జీవిస్తారు. జక్కయ్య జీవితంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు వెళ్ళారో, ఎప్పుడైతే జక్కయ్య ఎంతవరకు ఆస్తిని సంపాదించుకున్నాడో, కానీ ఎప్పుడైతే క్రీస్తుని సంపాదించుకున్నాడో తన జీవితము మారిపోయింది పిల్లారా. ఏమంటున్నాడంటే, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఇది ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. ఇంత మార్పు ఎలాగొచ్చిందంటే క్రీస్తుని అతడు సంపాదించుకున్నాడు. పిల్లరా, ఈరోజు మనుషులు మార్చడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా, కూషు దేశస్థుడు తన చర్మపు రంగుని మార్చుకొనలేడు, అలాగే చిరుతపులు తన మచ్చలను మార్చుకొనలేదు. కీడునకు అలవాటు పడిన మానవుడు మేలు చేయడం వల్ల పడదని బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. అయితే కీడునకు అలవాటు పడిన మానవుడు మేలు చేయాలి, మంచిగా బ్రతకాలి. పాపములో జీవించిన వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే యేసు క్రీస్తు తన జీవితంలోనికి రావాలి. ఒక వ్యక్తి సమాధుల్లో తిరుగుతుండేవాడు, తను తాను గాయపరుచుకునేవాడు, సంఖ్యలతో బిగించిన వాటిని తెంచుకుని అడవిలోనికి లేదా అరణ్యంలోనికి, సమాధుల్లోనికి పరుగులెత్తేవాడు. ఎందుకనగా అతని జీవితంలో సాతాను తిష్ట వేసుకుని ఉన్నాడు. సాతాను తన జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. క్రీస్తుకి తన జీవితంలో చోట్లేదు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు తన హృదయంలోనికి వెళ్ళారో, ఎప్పుడైతే యేసు క్రీస్తుని అతడు కలిగి ఉన్నాడో తన జీవితం మారిపోయింది. లేఖనాల్లో మనం చదవచ్చు, ఎప్పుడైతే అతడు దయ్యముల నుండి విడుదల పొందాడో అతడు స్వస్థ చిత్తుడై యేసు క్రీస్తు పాదముల యొద్ద అతడు కూర్చుని ప్రభువు చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. పిల్లారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధంగా నువ్వెంత జ్ఞానమును సంపాదించినా దేవుని గురించిన జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. దేవుని గురించి జ్ఞానం తెలియాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అధికముగా చదవాలి. అలాగే క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకున్నావా? నీవు ఎంత వెండి బంగారాలు సంపాదిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు సంపాదించుకుంటూ ఉండొచ్చు, అనేక సంవత్సరములకు సరిపడినంత ధనము నీ వద్ద ఉండొచ్చు. కానీ క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తుని కలిగి ఉండకపోతే, క్రీస్తుని సంపాదించుకొని ఆయనను నీ రక్షకునిగా, ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే నీవు మరణించిన తర్వాత నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్తావు.
అలాగ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను రక్షించే నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా మనం ధ్యానం చేస్తున్నాము, క్రీస్తుని మనము సంపాదించుకోవాలి. ఆయన మన హృదయంలో కలిగి ఉండాలి, ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉండాలి. మూడవదిగా మనం ఇంకా ఏమి సంపాదించుకోవాలి అని అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు లేదా నిత్య జీవము సంపాదించుకొనుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. పిల్లరా, ఒక వ్యక్తి పరుగున యేసు యొద్దకు వచ్చాడు. ఈ వ్యక్తి సాధారణమైన వాడు కాదు. 3 విషయాలలో అతడు గొప్పవాడై ఉన్నాడు. ఒకటి, అతడు అధికారము కలిగిన వాడు. హీఈస్ అన్ ఆఫీసర్. అతడు ఒక అధికారం కలిగిన వాడు. రెండవదిగా, ఆ వ్యక్తి గొప్ప ధనవంతుడు, ధనము కలిగిన వాడు. మూడవది, అతడు యవనస్తుడు, అనగా బలము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర అధికారం ఉంది, అతని దగ్గర జ్ఞానం ఉంది, అతని దగ్గర బలం ఉంది. అయినప్పటికీ యేసును వెతుక్కుంటూ వచ్చి యేసును అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నిత్య జీవము పొందాలి అనంటే, లేదా మోక్షరాజ్యము పొందాలి అనంటే నేనేం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రియులారా, అతని ఆశ చూడండి. అతని ఆస్తి, అతని జీవితంలో ఎంత ఉన్నా అతడు కోరుకుంటున్నాడు, నిత్య జీవం పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. అవును పిల్లారా, మన జీవితమును 2 భాగాలు చేసినట్లయితే ఈ భూమి మీద బ్రతికే జీవితము అది తాత్కాలికమైన జీవితము. ఈ తాత్కాలికమైన జీవితం అయిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది. అయితే ఆ జీవితము అయితే పరలోకములో లేదా నిత్యము మండే అగ్నిగుండములో మనిషి గడపవలసి వస్తుంది. అది శాశ్వతమైనది. ఈ భూమి మీద ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు, కానీ ఏదో ఒకరోజు మరణిస్తాం. కానీ మరణించిన తర్వాత నువ్వెక్కడికి వెళతావో అన్నది ఈ భూమి మీద ఉండగానే నువ్వు నిర్ణయించుకోవాలి. ఇతడు అటువంటి ఆలోచనతో ప్రభు యొద్దకు వచ్చాడు. ఇదిగో, నాకు ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత వెండి బంగారం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నేను ఏదో ఒకరోజు మరణిస్తాను. అయితే చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతానన్నది అతని ఆలోచన. చాలా మంచి ఆలోచన పిల్లారా. ఈరోజు చాలా మంది ఇటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. ఏదో భూమి మీద బ్రతికేద్దాం, ఏదో కొంతకాలం ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ మనం బ్రతికేద్దాం, తిందాం, త్రాగుదాం, తిరుగుదాం, సుఖిద్దాం, సంతోషిద్దామని ఈ మనిషి జీవిస్తున్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో అన్న ఆలోచన ఈరోజు చాలా మందికి ఉండడం లేదు. కానీ ఇతడు ఆలోచించాడు, ఇదిగో నేను ఏదో ఒకరోజు చనిపోతాను, కానీ చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, అయితే నిత్య జీవం ఉన్నది అన్న సంగతి నాకు తెలుసు. అయితే నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అనే ఆలోచన కలిగి యేసు యొద్దకు వచ్చాడు. అయితే యేసు ప్రభు చాలా విషయాలు అతనితో చెప్పాడు. చివరికి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము. యేసు ప్రభు చెప్పిన మాట, నీకు నిత్య జీవము కావాలంటే, నీకు పరలోక రాజ్యము కావాలంటే, నీకు మోక్షము కలగాలంటే నీవు వచ్చి నన్ను వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిత్య జీవాన్ని నీవు సంపాదించుకున్నావా? నువ్వు చనిపోయిన తర్వాత నీవు పరలోక రాజ్యమునికి వెళతావన్న గ్యారంటీ కలిగి ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావా? నేను ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోతే నేను మోక్షానికి వెళతానన్న నిశ్చయత నీకుందా? అయితే ఆ వ్యక్తి మంచి ఆలోచనతోనే ప్రభు యొద్దకు వచ్చాడు. కానీ ప్రభువు చెప్పిన మాట అతనికి ఇష్టం లేక అతను ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే యేసుని వెంబడించడము అతనికి ఇష్టం లేదు. అంటే దాని అర్థము అతడు నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఈ లోకములో అధికారము, ధనము, బలము, జ్ఞానము సంపాదించుకున్నాడు, కానీ యేసుని సంపాదించుకోలేదు. యేసు ఇచ్చే నిత్య జీవాన్ని సంపాదించుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతావన్న ఆలోచన నీకుందా? ఒకవేళ అటువంటి ఆలోచన నీకుంటే యేసు క్రీస్తు ద్వారానే నీకు నిత్య జీవము. యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా,
మరి నిత్య జీవం కావాలి అని అంటే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఇంకో చోట మనం చూస్తున్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు, అతను మంచి బోధకుడు కూడా, అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. అతను వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే, నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అనంటే, నేను ముక్తిని పొందాలి అనంటే నేనేం చేయాలి అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతనికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. క్రొత్తగా జన్మించడం అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు నీటి మూలముగా లేదా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందనే తప్ప అతనికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. మరి నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందావా? నీటి మూలముగా జన్మించావా? అలాగే ఆత్మ మూలముగా జన్మించి నీ పాపములన్నీ ఒప్పుకున్నావా? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? ఒకవేళ బోర్న్ క్రిస్టియన్గా నువ్వు పిలువబడుతున్నా, యు మస్ట్ బి బోర్న్ అగైన్ క్రిస్టియన్. నువ్వు పుట్టుక నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నీవు మరలా తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉండాలి. నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నీవు మారు మనసు పొందాలి. పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నీవు తిరిగి జన్మించి శిశువులను, కొత్తగా జన్మించిన శిశువులు ఎంత నిర్మలముగా ఉంటారో ఆ రీతిగా ఉంటే తప్ప పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం లేదు. ఆయన వెంబడించే వారికే నిత్య జీవము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారికి నిత్య జీవము. ఒక మత్తయి 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను. అనగా నిత్య జీవం ఎవరికనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారికే నిత్య జీవం. ఇదిగో నా శరీరము తినే రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతారు, అనగా క్రీస్తులో పాలివారై ఉంటారో, క్రీస్తును ధరించుకుని ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యము ప్రియారా. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 13:24 వచనము. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పిల్లరా, నిత్య జీవం అనేది, పరలోక రాజ్యం అనేది అంత సులువుగా వచ్చేది కాదు. ఆ ఇరుకు ద్వారం అనగా, ఇరుకు ద్వారం అంటే ఏంటి అనగా జీవమునకు పోవు ద్వారము ఇరుకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. అక్కడ అంటాడు ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడాలంటే పరలోకమునకు వెళ్లే ద్వారము చాలా సంకుచితం, ఇరుకట. ఇక నాశనానికి పోవు ద్వారం మాత్రం చాలా విశాలంగా ఉంటది. పరలోకమునకు పోవు ద్వారం ఇరుకు. ఆ ఇరుకైన దారిలో నీవు పోరాడాలి. లోకముతో పోరాడాలి, పాపముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. శోధనలు వచ్చినప్పుడు నువ్వు వెనుకకు వెళ్ళిపోతే, శోధనలు వచ్చినప్పుడు ఆ పోరాటంలో ఓడిపోతే నీకు నిత్య జీవం ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడితని, నా పరుగు కడముట్టించుతని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నాకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడింది. ఇదిగో నేను పరలోకం వెళ్తానని నమ్మకం నాకుంది. నా జీవితంలో కూడా శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు పోరాడాను. ఆ పోరాటాల్లో నేను విజయాన్ని సంపాదించాను అని అపోస్తలుడైన పౌలు చెప్పకనే చెప్తున్నాడు. పిల్లలు, అంచేత పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము పోరాడాలి. పాపముతో పోరాడి పాపంపై జయము సాధించాలి, పరిశుద్ధంగా జీవించాలి. లోకము పోయినట్టుగా మనం వెళ్లకుండా లోకాన్ని జయించాలి. అని లోకమునున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాన్ని మనం అధిగమించి మనం పరిశుద్ధముగా జీవించాలి. అలాగే సాతానుతో మనం పోరాడాలి. ఇదిగో మీరు పోరాడుతున్నది రక్తమాంసములతో కాదు గాని దురాత్మల సమూహముతో మీరు పోరాడుచున్నారు అని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లరా, అపవిత్రాత్మల శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం, సాతాను శక్తులతో పోరాడుతున్నాం. ఈరోజు ఎవరిని మింగుదని గర్జించే సింహం వలె అపవాది వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవైనా సరే అపవాది నిన్ను మోసపరచకుండా నువ్వు చూసుకోవాలి. పాపములో పడకుండా నువ్వు కాపాడుకోవాలి. హవ్వను మోసపరిచిన సాతాను నిన్ను కూడా మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనేకమైన అబద్ధ బోధల వలన, అనేకమైన సందేహాలు ఈరోజు విశ్వాసులకు కలిగించి అపవాది మోసపరుస్తున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరుడా. నీవు మోసపోకుండా సాతానుతో నీవు పోరాడి సాతానుపై జయింప కలిగి ఉండాలి.
అందుచేత సాతాను నీవు ఎదిరించాలంటే సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. ఈ వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకుని అపవాదిని నీవు జయించాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింపపారారుడి పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు మనము ప్రయాసపడాలి. ప్రియులారా, ఈ లోకములో మనం ఎంత సంపాదించినా నీవు నేను చనిపోయిన తర్వాత మనం నిత్య జీవానికి మనం చేరుకోవాలి. పరలోక రాజ్యాన్ని మనం సంపాదించాలి. అది ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి. ప్రియులారా, ఒకటి దేవుని గురించిన జ్ఞానమును మనం సంపాదించాలి. రెండు, క్రీస్తును గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. మూడవదిగా నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము అలాగే 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇక్కడ చూడండి. ఏమంటున్నాడు? నేను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుని నేను ఎక్కువ మందిని సంపాదించుకోవాలి. 22వ వచనం అంటాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి, కొందరు సంపాదించాలి. సంపాదించడం అంటే అతనికి ఏదో ఒక రాజ్యాన్ని కట్టుకోవడం గురించి కాదు, అతని వెనుక కొంతమంది ప్రజలను సంపాదించుకోవడం కాదు, కానీ దాని అర్థము నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలి. అది పౌలు యొక్క ఆరాటం. ప్రియులారా, ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను సంపాదించాలి. అతను కొన్ని ఆరాటమును బట్టి అనేకమైన ప్రజలకు అతను సువార్త ప్రకటించాడు. నాశనమందు పడడానికి జోగుచున్న వారిని సువార్త ద్వారా అతడు రక్షించగలిగాడు. అందుకంటే నేను సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు అతడు ఆత్రుతగా చెప్తున్నాడు. పిల్లారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన విశ్వాసమైతే, ఒక క్రైస్తవుడవైతే, ప్రభువు నమ్మిన ఒక బిడ్డవైతే నీకు ఉండవలసిన భారం ఏంటంటే అనేక ఆత్మలను సంపాదించాలి. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే అపోస్తలుడైన పౌలు అనేక పట్టణాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు, ఎన్నోసార్లు జాగరణాలు ఉన్నాడు, ఉపవాసములు చేశాడు. అయినా ఈ భయంకరమైన శ్రమల్లో కూడా అతడు సువార్తను ప్రకటించడం ఆపలేదు. ఎందుకంటే అతని గురి ఉంది, ఎలాగైనా నేను ఆత్మలను సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొంది ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షణ పొందిన తరువాత నువ్వు ఎంతమందిని సంపాదించావు ప్రభు కొరకు? ఎవరికైనా సువార్తను ప్రకటించావా? నీ ద్వారా ఎవరైనా రక్షణ పొందారా? సంఘములో నీ సేవకులు నిన్ను గురించి చెప్పగలరా? ఇదిగో ఈ పలానా బ్రదర్ వలన, ఈ పలానా సిస్టర్ వలన పలానా కొంతమంది వ్యక్తులు రక్షించబడ్డారు అని నీ గురించి చెప్పగలరా? ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించావు? ప్రియ సహోదరి సహోదరుడా, మనం సంపాదించవలసింది ఆస్తిపాస్తులు కాదు, ఆత్మలను సంపాదించాలి. నరకమునకు వెళుతున్న ప్రజలకు సువార్తను ప్రకటించి వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. అందుకే యేసుక్రీస్తు అపోస్తలులు పిలిచినప్పుడు వారితో చెప్పిన మాట, ఇదిగో ఇక మీదట మిమ్మల్ని మనుష్యులను పట్టు జారులనుగా నేను చేస్తానన్నాడు. మనుష్యులను పట్టు జాలరులుగా నేను చేస్తున్నాను. మనుషులు పట్టుకోవడం అంటే ఏంటి? నశించిపోతున్న మనుషులను వారికి సువార్తను ప్రకటించి వారిని పట్టుకోవడం, వారిని సంపాదించడం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అంచేత ఇతరులు ప్రభువును నమ్మాలంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు గమనిస్తే, ఇదిగో ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు నామను బట్టి వారు రక్షణ పొందుతారు. వారు ప్రార్థన చేయాలంటే వారు విశ్వాసం ఉంచాలి. వారు విశ్వాసం ఉంచాలంటే ఆ దేవుని గురించి తెలియాలి. వారు దేవుని గురించి తెలియాలంటే ఎవరో ఒకరు ప్రకటించాలి. ఒకరు ప్రకటించాలంటే వారు పంపబడాలనే మాట అక్కడ మనం చదువుతున్నాం. అంటే ఎవరైనా రక్షణ పొందాలంటే కేవలం ప్రార్థన చేస్తే మనుషులు రక్షణ పొందరండి.
నీవు సువార్తను ప్రకటిస్తే సువార్త ద్వారా వారు రక్షణ పొందుతారు. నిజమే, మనుషులు రక్షణ పొందాలని ప్రార్థన అవసరం. కానీ ప్రార్థన చేస్తూ మనం నోరు విప్పకుండా వారికి సువార్తను ప్రకటించకుండా ఉంటే ఎవరు కూడా రక్షణ పొందరు. ఆనాడు ఫిలిప్పు నోరు తెరిచి సువార్తను ప్రకటించాడు కనుక ఐతోపీయుడైన కందాకే కింద మంత్రిగా ఉన్న ఐతోపీయుడైన వాడు నపుంసకుడు అతడు రక్షణ పొందాడు. పేతురు నోరు విప్పి సువార్తను ప్రకటించాడు కనుక కొర్నేలి తన కుటుంబం వారు రక్షణ పొందారు. పౌలు నోరు తెరిచి సువార్తను ప్రకటించాడు కనుక అనేక మంది రక్షణ పొందారు. పిల్లారా, మరి నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ప్రభు నీకు లెక్క అడుగుతాడు. ఇదిగో నందు విశ్వాసం వచ్చిన నీవు నా కొరకు ఆత్మలను నీవు సంపాదించావా అని ప్రభువు అడుగుతాడు. అపోస్తలులు అలాగే ఎంతమంది మిషనరీలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారు ఆత్మలు సంపాదించారు. మరి నువ్వెన్ని ఆత్మలు సంపాదించావో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 5వదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనము మనం చదువుకున్న అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు మంచి పేరు లేదా మంచి సాక్ష్యము. తిమోతి అనే యవనస్తుడు లుస్త్ర అలాగే ఈకొనియ అనే 2 పట్టణాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాలకు మధ్య దూరం ఎంతంటే 80 కిలోమీటర్లు సుమారుగా. అంటే రెండు ముఖ్యమైన పట్టణాల్లో ఈ తిమోతి అనే యవనస్తుడు అతడు మంచి పేరు పొందాడు. మంచి పేరు అనగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అనగా అక్కడ చదువుతున్నాము సహోదరులు అనగా సంఘములు, ఆయా సంఘములలో ఉన్న విశ్వాసుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు. 5వదిగా మనం చూస్తున్నాం, ఏం సంపాదించుకోవాలి అని అంటే మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు అనగా ఏదో మన గొప్ప కోసం కాదు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. తిమోతి గురించి ఆ 2 పట్టణాలు అడిగితే తిమోతి గురించి మంచి సాక్ష్యం అక్కడ ప్రజలు ఇస్తాడు. తిమోతి మంచి భక్తిపరుడు అండి. తిమోతి మంచి ప్రార్థనా పరుడు. తిమోతికి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. తిమోతి ఎప్పుడు కూడా సువార్త వ్యాపకం మీదే ఉండేవాడు. తిమోతి బుద్ధి చాలా మంచి బుద్ధి, తిమోతి చాలా మంచి యవనస్తుడు అన్న సాక్ష్యం అక్కడ వినబడుతుంది. ప్రియులారా, ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకున్నా మంచి సాక్ష్యం లేకపోతే అదంత వ్యర్థమే. మంచి పేరును మనం సంపాదించుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే అక్కడ కొంతమంది భక్తులు గురించి చెప్తూ తర్వాత వచనాల్లో చెప్తే ఏమంటాడంటే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దీనిని బట్టి మొదటి వచనం అంటాడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువునై ఉన్నది. అంటే దేన్ని బట్టి అనగా విశ్వాసమును బట్టి పెద్దలు అనగా మన పితరులు సాక్ష్యం పొందారు. అక్కడ కింద వచనాలు చూస్తే 11వ అధ్యాయం అంతా చూస్తే అక్కడ హేబెల్ గురించి, అలాగే హనోకు గురించి, నోవహు గురించి, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, మోషే గురించి, అలాగే గిద్యోను, బారాకు, యెఫ్తా, సమూయేలు, వీరందరూ కూడా, దావీదు, వీరందరూ కూడా పిల్లరా మంచి పేరును సంపాదించుకున్నారు. దీన్ని బట్టి అనగా వారికున్న విశ్వాసం బట్టి. అబ్రహాం అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడని అతడు గట్టిగా విశ్వసించిన విశ్వాసం బట్టి అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నారు. అలాగే అనేక మంది భక్తులు అక్కడ అక్కడ చాలా పెద్ద లిస్టు ఉంది. వారందరూ కూడా మంచి సాక్ష్యం సంపాదించుకున్నారు. ఏ విషయంలో అంటే వారి విశ్వాస జీవితంలో. అందుకే 12వ అధ్యాయం మొదటి వచ్చేటప్పటికి అక్కడ ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. మన ముందు పోయిన వారు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు వారి విశ్వాసము వలన. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది? నీవు మంచి విశ్వాసివని, నువ్వు మంచి భక్తిపరుడవని, నీవు మంచి ప్రార్థనాపరుడవని, నీవు పరిశుద్ధుడవని, నువ్వు యథార్థవంతుడవని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నువ్వే సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘ కాపరి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా?
పౌలు అకుల్ల ప్రిస్కిల్ల అనే దంపతుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ అకుల్ల ప్రిస్కిల్ల అనే ఈ దంపతులు నా గురించి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధముగా ఉన్నారంటాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. అకుల్ల ప్రిస్కిల్ల అనే దంపతులు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. అనగా సేవకునికి వారెంతో సహకారులుగా ఉన్నారు. ఈరోజు సంఘములలో సేవకులకు సహకారులుగా ఉంటున్నారా? తిమోతి మంచి పేరు మంచి సాక్ష్యాన్ని సంపాదించాడు. ఎంత మంచి సాక్ష్యం అంటే, పౌలు గారు చనిపోవడానికి ముందు తిమోతికి తన పరిచర్య అంతా అప్పగించి చాలా హాయిగా సంతోషంగా పౌలు పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే అంత గొప్ప సాక్ష్యాన్ని తిమోతి సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి? బైబిల్ గ్రంథంలో చూస్తే నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో కర్మెలులో మాయోనులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా ఆస్తిపరుడు, అతడు బహుభాగ్యవంతుడు, చాలా ఆస్తి ఉంది, చాలా భాగ్యవంతుడు. ఏం లాభం? అతని యొక్క క్యారెక్టర్ చూస్తే అక్కడ చదువుతున్నాము సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో, అతడు మోటువాడును, దుర్మార్గుడును, దుష్టుడును. ఇది అతని సాక్ష్యం. మోటువాడట, దుర్మార్గుడట, దుష్టుడట, మూర్ఖుడట, ఎవరిని తనతో మాట్లాడినవుడట. అతను చెప్పిందే వేదం, అతను చెప్పిందే అందరూ వినాలి. మూర్ఖత్వం, మొరటుగా ఆలోచన చేయడం, మొరటుగా ప్రవర్తించడం, అది అతని సాక్ష్యం. అలాగే జక్కయ్య రక్షణ పొందడానికి ముందు అతని సాక్ష్యము పాపి అని ప్రజలందరూ పిలిచేవారు. మరొక స్త్రీ ఉంది, ఆ పేరు రాయబడదు, పాపాత్మురాలిని స్త్రీ. పిల్లరా, ఇలాగ మనం గమనించుకుంటా పోతే మనము చెడు సాక్ష్యము కాదు కానీ మనం మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి? నీ వీధిలో నీ సాక్ష్యం ఏంటి? నీ వీధిలో నిన్ను త్రాగుబోతని, లేదా తిరుగుబోతని, లేకపోతే సోమరి అనే సాక్ష్యం నీ వీధిలో ఉందా? లేదా ఇతడు చాలా మంచివాడు, లేదా కష్టపడి పని చేస్తాడు, యథార్థవంతుడు అనే సాక్ష్యం ఉందా? ఏం సాక్ష్యం ఉంది నీ వీధిలో? నీ సంఘములో నీ సాక్ష్యం ఏంటి? నీ ఊరిలోనే సాక్ష్యం ఏంటి? తిమోతి 2 పట్టణాల్లో పిల్లరా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అది ఎలాగూ సాధ్యమంటే, మన దేవుని మీద ఆధారపడి నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం జీవించినప్పుడు, ప్రేమ కలిగి, సాత్వికం కలిగి మనుషులతో వ్యవహరించినప్పుడు మనం దేవుని వల్ల మంచి సాక్ష్యం పొందుతామో, మనుషుల వల్ల కూడా మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటాం. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. పిల్లరా, మనం చనిపోయినప్పుడు ప్రజలు మన గురించి ఏడవాలి అని అంటే, ఇదిగో మంచి వ్యక్తిని మేము కోల్పోయామో అన్నట్లు వారు విలపించాలి. అది మంచి సాక్ష్యం. అంచేత ప్రియ సహోదరి సహోదరుడా, మనం సంపాదించవలసింది ఆస్తిపాస్తులు కాదు, సాక్ష్యాన్ని సంపాదించాలి. నీ కుటుంబంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. నీ యొక్క వీధిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. నువ్వే సంఘానికైతే వెళ్తున్నావు, ఆ సంఘములో మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించాలి. అలాగే 6వదిగా మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి, నీకు కలిగిన వాటికి అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయమును ఉండును. పిల్లలు 6వదిగా మనం ధ్యానిస్తున్నాం. ఏం సంపాదించుకోవాలి? ఈ భూమి మీద ధనమును సంపాదిస్తున్నావు సరే, ఈ భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నావు సరే, కానీ ఈ భూమి మీద ఆస్తిపాస్తులు కాదట, ఈ భూమి మీద ధనం కాదట, పరలోకములో నీవు ధనమును సంపాదించాలి. ఎటువంటి ధనం అంటే అక్షయమైన ధనం. ఈ భూమి మీద ఎంత ధనము సంపాదించినా అది చిమ్మెట్ట కొడుతుంది, లేదా తుప్పు పట్టేస్తుంది, లేకపోతే అవి ఈ యొక్క ధనము క్షయమైపోతుంది. కొంతకాలం అది అలాగే ఉంటే అది వాడడానికి కూడా ఉపయోగంగా ఉండదు. ధనము దొంగలు పట్టుకుపోతారు. ధనము మనం కోల్పోవలసి వస్తుంది కొన్నిసార్లు. కానీ పరలోకములో ధనము మనం సంపాదించుకుంటే అక్కడ ఆ దొంగతనం చేయడట. ఆ ధనము పాడైపోదు, అది క్షయమైపోదు. పరలోకములో మనం ధనం సంపాదించుకోవాలి. పరలోకంలో ధనమును ఎలా సంపాదించుకుంటాము అని అంటే, ఈ భూమి మీద ఉండగానే నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో, దేవుని కొరకు ఎంత ధనాన్ని అయితే ఖర్చు పెడతావో, సేవ కొరకు, పరిచర్య కొరకు, సేవకుల కొరకు, అలాగే బేదల కొరకు,
నువ్వెంత ధనాన్ని అయితే ఖర్చు పెడుతున్నావో పిల్లారా, ఆ ధనము పరలోకములో నీకు సమకూర్చబడుతుంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు ధనమును బట్టి వారు గర్విష్ఠులు కాక వారి యొక్క ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. వారు సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలి. సత్క్రియలు అనే ధనం, నీకున్న ధనము నీ కొరకు మాత్రమే కాదు. నీకున్న ధనము ఏదో సమకూర్చుకొని కూడబెట్టుకొని ధనవంతుడు అని పిలిపించుకోవడానికి కాదు పిల్లరా. నీకున్న ధనము దేవుని పని కొరకు వాడాలి, దేవుని సేవ కొరకు వాడాలి, అలాగే బీదల కొరకు వాడాలి. నీ ధనమును నువ్వేదైనా ఖర్చు పెడుతున్నావా దేవుని కొరకు? పరలోకములో నీ ధనాన్ని ఎంత సంపాదించుకున్నావు? ఈ భూమి మీద ఎంతో సంపాదించుకుంటూ ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని కొరకు నీ ధనమును ఎంతైతే ఖర్చు పెడుతున్నావో ఆ ధనము పరలోకములో నువ్వు సంపాదించుకున్నట్లు ఈ ధనాన్ని సంపాదించుకుంటున్నావా? అక్షయమైన ధనాన్ని మనము సంపాదించుకోవాలి. ఆఖరిగా మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. పిల్లారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడా నీవైతే, లేదా దేవుని బిడ్డ నీవైతే వీటిని విసర్జించాలి. వేటిని విసర్జించాలి లేదా దేనిని విసర్జించాలంటే ఆ ముందు వచ్చినాడు అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము సంపాదించుకొనుట కొరకు ప్రయాసపడవద్దు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడవద్దు అని దేవునికి వాక్కు సెలవిస్తాం. ధనవంతుడు అవ్వాలని ఆరాటపడద్దు. ధనవంతులగుటకు అపేక్షించు వారు ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచవేను. ఈరోజు ఎంతమంది అండి ధనము మీద ఆశ పెట్టుకుని ధన వ్యామోహం వల్ల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ధనాపేక్ష వల్ల కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము వలన మనుషులు సంబంధాలు కోల్పోతూ ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ధనమును ఆశించట విశ్వాసమును తొలగిపోయారట. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. అయితే దైవజనుడా, దేవుని బిడ్డ, నీవైతే అట్టిది విసర్జించు. ఏది విసర్జన అంటే ధనము మీద వ్యామోహాన్ని విసర్జించు. ఏం చేయాలి మరి? ఏం సంపాదించుకోవాలంటే నీతిని నీతి సంపాదించుకోవాలి. నీతి ఎలాగొస్తుంది? నీతిమంతుడైన దేవునితో గడిపినప్పుడు ఈ భూమి మీద నీతిగా ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. పిల్లలు, ఈరోజు రోజుకి కూడా మనుషుల నీతి తగ్గిపోతా ఉంది. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమము. నీతిగా మనుషులు బ్రతకడం లేదు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నువ్వు యథార్థంగా బ్రతికినందుకు కొన్ని కష్టములు పడవలసి వస్తుంది, కొన్ని శోధనలు అనుభవించవలసి వస్తుంది, కొన్ని నిందలు అవమానాలు పడవలసి వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకమానడు. నీతిమంతుల పిల్లలను ఎన్నడూ ఆయన ఆకలి కొననీయడు. నీ నీతే ఒకరోజు నిన్ను రక్షిస్తుంది పిల్లలు. అంచేత నీతిని సంపాదించుకో, నీతిగా బ్రతకాలి. అలాగే భక్తిని సంపాదించుకోవాలి, భక్తి కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. విశ్వాసమును సంపాదించుకోవాలి. దేవుని మీద రోజుకి నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం ఎలా వృద్ధి అవుతుందంటే వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసం సంపాదించుకోవాలి. ప్రేమను సంపాదించుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి మనుషులతో. అలాగే ఓర్పును సంపాదించుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఓర్పుకున్న గొప్ప శక్తి. అందుకే ఓర్పును కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఓర్పు లేక, సహనం లేక మనుషులు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు హత్యలు చేసుకుంటూ ఉన్నారు.
ఓర్పు సహనం లేక భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఓర్పు సహనం లేక. ఓర్పు సహనం లేక అనేక మంది యవ్వన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో పరీక్షలు విఫలమైపోయారని, లేదా వారి జీవితంలో ఏదో అనుకున్నది వారు సాధించలేదని సహించలేక వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లలు ఓర్పును కలిగి ఉండాలి, ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. అంటాడు చివరిగా సాత్వికమును సంపాదించుకోవాలి. సాత్వికం, దీర్ఘశాంతం. సాత్వికుల ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. పిల్లలు మన యేసుక్రీస్తే మనకు మాదిరి. అనేక మంది చక్రవర్తులు వారు రక్తపాతాన్ని కలిగించి అనేక మంది హత్య చేసి రాజ్యాలు సంపాదించారు. కానీ మన యేసుక్రీస్తు వారు సాత్వికముతో ఆయన అనేక మందిని ఆయన సంపాదించారు. అనేక మంది ప్రజలను ఆయన తన వైపు రాబట్టుకున్నాడు సాత్వికముతో. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. చాలా మంది మీక్నెస్ అనగా సాత్వికము అది బలహీనత అనుకుంటారు. కాదు పిల్లారా, మన సాత్వికమే మనకు బలం. అంచేత సాత్వికమును మనం సంపాదించుకొని సాత్వికముగా ఈ భూమి మీద మనం జీవించాలి. అంచేత వీటిని మనం సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, కొంతమంది అనుకుంటున్నారు 1 సంవత్సరం పాటు వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని. మరికొందరు అనుకుంటున్నారు ఈ గొప్ప బాబెలు గోపురాన్ని కట్టి మనకు పేరు సంపాదించుకుందామని. మరొకడు అనుకుంటూ ఉన్నాడు ఇది అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని సంపాదించుకున్నానని. మరొకడు గురించి ఆలోచిస్తే అతడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం లేదు. కానీ పిల్లారా, మన వారి వలె ఈ లోకంలో లోక సంబంధమైన వాటిని, ధనధాన్యాలను, ఆస్తిపాస్తులను మనం దేవుణ్ణి కలిగి ఉంటే, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే సమస్తము మన వెంబడి వస్తారు. కానీ వాటిని మనం సంపాదించుకోవడం కోసం ప్రయాసపడడం కాదు, కానీ మొదటిగా దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రెండవదిగా క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. క్రీస్తు ఎవరు, ఎందుకని లోకానికి వచ్చాడు, ఆయన నమ్మితే ఏమి ప్రయోజనము అనే విషయాలు మనం సంపాదించుకోవాలి. మూడవదిగా నిత్య జీవాన్ని సంపాదించు. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావో ఈ భూమి మీద ఉండగానే నువ్వు నిర్ణయించుకోవాలి. నిత్య జీవం అనేది యేసు ద్వారా మాత్రం వస్తుంది. యేసు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవము. నాలుగవదిగా ఆత్మలను సంపాదించాలి. ఎంతోమంది రక్షణ లేకుండా మారు మనసులకు నరకానికి పోతుండగా వారు సువార్తను ప్రకటించమని ప్రభుత్వం నడిపించాలి. అలాగే ఐదవదిగా పిల్లరా, మనము ఏమి సంపాదించాలనుకో మంచి సాక్ష్యాన్ని, మంచి పేరును మనం సంపాదించాలి. ఆరవదిగా మనం గమనించినట్లయితే పరలోకమందు అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని కొరకు మన ధనాన్ని ఉపయోగించి కార్యాలు చేద్దాం. పరలోకమందు ధనాన్ని సమకూర్చుకుందాం. ఆఖరిగా మనం చదివాము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అదంత సులువుగా రావు పిల్లరా, దాని కొరకు మనం ప్రయాసపడాలి. సంపాదించుకుందాం. వీటిని సంపాదించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వారు అక్కడే ఒకరు మోకరించగలిగితే దేవుని సన్నిధిలో మోకరించి మీ హృదయాలను ప్రభువు సమర్పించుకొని, పిల్లరా, మన గురి ఏంటి, మన ఆలోచన విధానం ఎలాగుంది, ఇంకా ఈ భూమి మీద ఏదేదో సంపాదించుకోవాలని మనం ఆరాటపడుతున్నామా? ఎంత సంపాదించినా దేవుని గురించిన జ్ఞానము లేకపోతే, క్రీస్తు మన హృదయములలో ఆయన ఉండకపోతే, నిత్య జీవమును మనం సంపాదించుకొనకపోతే, ఆత్మలను సంపాదించకపోతే, మంచి సాక్ష్యాన్ని సంపాదించకపోతే, పరలోకములో ధనమును సమకూర్చుకొనకపోతే, అలాగే విశ్వాసము, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకోనకపోతే ఈ లోకములో ఎంతకాలం బ్రతికినా వ్యర్థమైపోయారు. మన జీవితాలు ప్రభు సమర్పించుకుందాం. ప్రభువా, నా గురి నీ వైపే పెట్టుటకు సహాయం చేయండి. అపోస్తలుడు పౌలు చెప్పినట్లు క్రీస్తును సంపాదించుకునే నిమిత్తమో, క్రీస్తుని కూడా అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునే నిమిత్తమో నేను సమస్తమును పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను, సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అని పౌలు చెప్పినట్లు నీవు చెప్పగలవా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని నువ్వు ఉన్న చోటనే ప్రభు సన్నిధిలో ప్రార్థించి నీ గురు ప్రభువు వైపే పెట్టు. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో మంచి సాక్ష్యం, మంచి భర్తగా, మంచి భార్యగా,
మంచి కుమారునిగా, మంచి కుమార్తెగా సాక్ష్యం సంపాదించుకో. నీవే ఆఫీసులో పనిచేసిన ఆఫీసులో మంచి యథార్థమైన ఒక అధికారిగా, యథార్థమైన ఒక పనివానిగా నీవు సాక్ష్యం సంపాదించుకో. సంఘములో ఒక మంచి విశ్వాసగా సాక్ష్యం సంపాదించుకో. అది ఎలా వస్తుందంటే దేవుని మీద ఆధారపడి వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా మన మంచి ప్రవర్తన సంపాదించుకోనగలం. అటువంటి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా గురి ఏమై ఉండాలో మాతో మాట్లాడారు. లోక సంబంధుల వలె, భూ సంబంధుల వలె ఏమి సంపాదించుకోవాలి, ఎంత ధనాన్ని, ఎంత అధికారాన్ని, ఎన్ని భోగభాగ్యాలు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి అని ఈ భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టక, పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టి ఈ భూమి మీద ప్రకృతి సంబంధుల వలె కాక ఆత్మ సంబంధులుగా జీవించుటకు కృప చూపండి. మేమేమి సంపాదించుకోవాలో వాటినే సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడకు సహాయం చేయండి. మొదటి నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికితే నేను సమస్తాన్ని మెరుస్తానన్నారు ప్రభా. నేను ప్రభా నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుతూ నీ మీదే మనసు పెట్టుకొని వాక్యానుసారముగా సంపాదించవలసిన వాటినే సంపాదించుటకు కృప చూపండి. పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకుంటూ ప్రయాసపడమని, పోరాడమని వాక్యం చెప్తుంది కనుక ఎన్ని శోధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా మా గురిని మేము విడిచిపెట్టకుండా గురి యొద్దకే పరిగెత్తుటకు సహాయం చేయమని ఈ వాక్యమైన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. అలాగే పలు ప్రాంతం నుంచి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందులు పొంది నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరి అక్కర్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో మీ సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి అక్కర్లను, అవసరతను యేసు నామములో నీ ఐశ్వర్యం చొప్పున తీర్చమని కోరుకుంటూ ఉన్నా. నీకు స్తోత్రాలు. మా యొక్క సంఘమును, అలాగే మా యొక్క నేను రాష్ట్రమును, మా దేశమును నేను ప్రభు మీరు దర్శించండి. దేశమును, ప్రపంచమును మీరు స్వస్థపరచండి, విడుదల దయచేయండి. నేను మరలా నీ చిత్తమును బట్టి త్వరలో మందిరములు తెరవబడి మేమందరం మరలా మందిరములో కూడుకొని స్వేచ్ఛగా నేను ఆరాధించుటకు కృప చూపండి. సమస్తమైన మహిమ, గంత ప్రభావాలు మీరు ఒకరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము సకల పరిశుద్ధులకు, ప్రతి సంఘమునకు, ప్రతి సేవకులకు, ప్రతి విశ్వాసికి సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేజ్యం, ప్రభేసు రక్తమేజ్యం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. పిల్లరా, ఈ వాక్య సందేశం ద్వారా మీరందరూ దీవించబడ్డారని నేను నమ్ముచు ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందిన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మరి ఇంకా ఇటువంటి వర్తమానాలు మీరు అధికంగా వినాలంటే మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క వాక్య సందేశాలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చేత గమనించవలసింది కోరుతున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.